తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇది ఒక పెద్ద సెన్సేషనల్ అండ్ బ్రేకింగ్ న్యూస్. ఎప్పుడైతే పహల్గామ్లో 26 మంది పర్యాటకుల ప్రాణాలకు పోయాయో, ఉగ్రవాదులు 26 మందిని పహల్గామ్లో అత్యంత దారుణంగా చంపేశారో, ఆ ఘటన వెనుక జ్యోతి మల్హోత్రా ఉంది అని ఇప్పుడిప్పుడే నిర్ధారణ అవుతోంది. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా యూట్యూబర్. తను చేసిన రెక్కి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఐఎస్ఐ ఉందో, ఐఎస్ఐ జ్యోతి మల్హోత్రా ద్వారా పహల్గామ్కు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని రాబట్టిందని ఇప్పుడిప్పుడే నిర్ధారణ జరుగుతోంది. ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ పహల్గామ్ దాడికి ముందు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లో ఉంది. పహల్గామ్ దాడికి 3 నెలల ముందు జ్యోతి మల్హోత్రా పహల్గామ్కి వెళ్ళింది, కాశ్మీర్కి. అక్కడి వాతావరణ పరిస్థితులకు వాటన్నిటిని రికార్డ్ చేసింది. ఇదంతా ఇప్పుడు ఇంటెలిజెన్స్ హర్యానాలో పోలీసులు దెబ్బలేస్తుంటే బయటకు చెప్తోంది జ్యోతి మల్హోత్రా. జ్యోతి మల్హోత్రా మామూలు ముదురు కాదు. పహల్గామ్ దాడి తర్వాత ఒక యూట్యూబర్గా తను కూడా కొన్ని ఆడియోల్ని రికార్డ్ చేసింది, ఆ వీడియోని రికార్డ్ చేసింది. ఆ వీడియోలో భారత సెక్యూరిటీ లోపం కూడా ఉందని చెప్పుకొచ్చింది. జ్యోతి మల్హోత్రా మామూలు ముదురు కాదు. చాలా రోజులుగా 2023 నుంచే ఉగ్రవాదులకు ఆమె ఇక్కడి నుంచి సహకారం చేస్తోంది. భారతదేశంలో ఉన్న ఎయిర్ బేసెస్, ఆర్మీ ఎయిర్ బేసులు, ఆర్మీ క్యాంపులు, ఆర్మీ ఎక్కడెక్కడైతే తమ బేస్ను ఏర్పాటు చేసుకుందో వాటి వివరాలన్నింటినీ వీడియోల రూపంలో రికార్డ్ చేసి పహల్గామ్ ఐఎస్ఐ చేతుల్లోకి, ఐఎస్ఐకి అందించినట్టుగా పూర్తి సమాచారం అందుతోంది. జ్యోతి మల్హోత్రాకి పాకిస్తాన్ జ్యోతి మల్హోత్రా ద్వారా చాలా ఆపరేషన్స్ని, పాకిస్తాన్ ఐఎస్ఐ కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, ఆర్మీ కావచ్చు, చాలా ఆపరేషన్స్ని జ్యోతి మల్హోత్రా ఇచ్చిన సమాచారం బేస్ చేసుకొని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. చాలా పెద్దది. సింపుల్గా చెప్పాలంటే పహల్గామ్లో 26 మంది చనిపోవడానికి కారణం జ్యోతి మల్హోత్రా పాత్ర కూడా, ఆమె ఇచ్చిన సమాచారం కూడా ఉందనే స్పష్టత ఇప్పుడిప్పుడే తెరవేకి వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఒక ఫోటోలు ఒక 2 చూపిస్తాను నేను మీకు. ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో, దాడి జరిగిన తెల్లారి దేశమంతా కన్నీటిలో మునిగిపోయింది. దేశమంతా ఏడుస్తుంది. అమాయకులైన మా పర్యాటకుల్ని బలి తీసుకుంటుంది ఉగ్రవాదం అని. ఈ దేశంలో 26 మంది మహిళలు తమ భర్తల్ని కోల్పోయి ఇళ్లలో కుమిలి ఏడుస్తున్నారు. నేవీ ఉద్యోగం ఉన్నాడో అతని పెళ్ళై కేవలం 6 రోజునే తన భార్యతో కలిసి పహల్గామ్ వెళ్తే ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపేశారు. ఆ బాధని దిగమింగుకోలేక ఇండియా ఏడుస్తూ ఉంటే, పాకిస్తాన్ హై కమిషన్లో, ఇండియాలో ఉన్న ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీలో కేకులు కట్ చేసుకున్నారు పాకిస్తాన్ ఉద్యోగులు. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోలేనిది, ఇది తట్టుకోలేనిది, గుండె పగిలిపోతుంది ఇది చూస్తే. ఒక్కసారి ఆ ఫోటో చూపిస్తా మీకు, చూడండి. ఒక్కసారి నేను ఆ ఫోటో చూపిస్తా. ఒక్కసారి ఈ ఫోటోలో ఉన్న ఆ వ్యక్తిని చూడండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడండి. ఈ గడ్డవాడు వీడే. ఆ రోజు పహల్గామ్ దాడి జరిగిన ఆ ఏప్రిల్ 22వ తేదీ మర్నాడు 23వ తారీఖు నాడు వీడు కేక్ను తీసుకొని వెళ్తున్నాడు ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్లోకి, అంటే పాకిస్తాన్ ఎంబసీలోకి. మన ఢిల్లీలోని ఎంబసీలో కేక్ కట్ చేశాడు ఈ గడ్డబోడే. చూడండి, వీళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ రోజు మీడియా అతని వెంటబడ్డది. ఇప్పుడు ఆ విజువల్స్ మీరు చూడవచ్చు స్క్రీన్ మీద. అతని వెంట మీడియా పడింది. ఎందుకు కేక్ కట్ చేస్తున్నారు? భారత్లో కన్నీళ్ళు వచ్చినందుక, మా 26 మంది అమాయకులను చంపినందుకు ఆ రోజు మీడియా వెంటబడింది. సమాధానం చెప్పకుండా వాడు లోపలికి వెళ్ళిపోయాడు పాకిస్తాన్ ఎంబసీ లోపలికి. వారితో జ్యోతి మల్హోత్రా దిగిన ఫోటో చూడండి. ఈవిడే జ్యోతి మల్హోత్రా. కట్ చేస్తే వాడితో దిగిన ఫోటో చూడండి. జ్యోతి మల్హోత్రా ఇండియాలో రక్తం పారుతుంటే ఆనందాన్ని పంచుకుంది జ్యోతి మల్హోత్రా. భారతీయుల మహిళల సింధూరాన్ని ఉగ్రవాదులు తుడిచేస్తే దాన్ని తన ఆనందానికి ప్రతీకగా చూసింది జ్యోతి మల్హోత్రా. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా దొంగ నాటకాలు ఆడింది జ్యోతి మల్హోత్రా. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో నిన్న హర్యానా ఎస్పీ ఎవరైతే మాట్లాడారో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు కూడా జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఏజెంట్లతో సంభాషణలు జరిపిందని, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకి కావలసిన సమాచారం ఇచ్చిందని కొద్దిసేపటి క్రితమే హర్యానా పోలీసులు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు.
జ్యోతి మల్హోత్రా ఒక హిందువై పుట్టి సోఫియా ఖురేషీ లాంటి ఒక వీర వనిత ఈ దేశం కోసం ఫైట్ చేస్తుంటే, ఆర్మీలో ఉండి పాకిస్తాన్ పైన ఈ దేశం నా మాతృభూమి అని ఫైట్ చేస్తుంటే, సోఫియా ఖురేషీని కామెంట్ చేసిన వాళ్ళని నేను పదే పదే అందుకే గుర్తు చేస్తున్నా. జ్యోతి మల్హోత్రా ఏం చేసింది? ఈ దేశాన్ని అమ్మేసింది, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అమ్మేసింది. 26 మంది భారత మహిళల పసుపు కుంకుమల్ని అమ్ముకుంది. 26 మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించేదాకా వెళ్ళింది ఆమె అమ్మిన సమాచారం. జ్యోతి మల్హోత్రా సంబంధించి ఎప్పుడైతే చాలా స్పష్టంగా క్లియర్గా జ్యోతి మల్హోత్రా ఇప్పుడు సికింద్రాబాద్ తిరిగింది, పూరి తిరిగింది, అన్ని ప్రాంతాలు తిరిగినట్టుగా మనకు సమాచారం అందుతోంది. జ్యోతి మల్హోత్రా నడుస్తున్న ఉగ్రవాది, ఈ భారతదేశంలో ఉన్న ఉగ్రవాది, ఈ దేశానికి ద్రోహి. కసబ్గాడ్ వచ్చి ముంబైలో తుపాకీ పెట్టి కాలుస్తుండాడు పాకిస్తానోడు, వాడికి మన మీద పగుంది, వాడిని ఉరిదిద్దామని ఒక కసి మనలో ఉంది. కానీ ఇటువంటి దుర్మార్గులను ఏం చేద్దాం? ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశం శ్వాస పీల్చి, ఈ దేశం నీళ్లు తాగి, ఈ దేశం అన్నం తిని ఈ మట్టికే ద్రోహం చేసే ఈ జ్యోతి మల్హోత్రాని ఏం చేద్దాం? చూడండి, వీడు కేక్ కట్ చేశాడు ఏప్రిల్ 23వ తారీఖు నాడు. 23 వాడితో ఫంక్షన్లో ఉంది పాకిస్తాన్లో జ్యోతి మల్హోత్రా. జ్యోతి మల్హోత్రాకి సంబంధించిన కొన్ని వీడియోస్ మేము స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాం చూడండి. జ్యోతి మల్హోత్రా ఎప్పుడైతే పాకిస్తాన్కి వెళ్ళిందో అక్కడ ఒక ఫెస్టివల్ చేశారు అక్కడి ఎంబసీలో. పాకిస్తాన్ విదేశాంగ శాఖ జ్యోతి మల్హోత్రాని ఒక కేబినెట్ మంత్రిని ఆహ్వానించారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఆమె యూట్యూబ్లో ఉన్నాయి. 2024లోనే తన ఎక్స్లో అంటే ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. పాకిస్తాన్ వెళ్ళొచ్చిన తర్వాత జ్యోతి మల్హోత్రా స్టేటస్ మారిపోయింది. పాకిస్తాన్ వెళ్ళొచ్చిన తర్వాత ఆమె దగ్గర డబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ వెళ్ళొచ్చిన తర్వాత ఆమె కాశ్మీర్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తోంది చెప్పి ఆల్రెడీ ఎన్ఐఏ ఇది అబ్జర్వ్ చేయాలని చెప్పేసి కపిల్ జైన్ అనేవాడు ఆల్రెడీ పోస్ట్ పెట్టాడు. ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు, లైట్ అనుకున్నారు, దీని మీద కోపంతో పెడుతున్నారు అనుకున్నారు. కానీ జ్యోతి మల్హోత్రా ఈ దేశానికి వెన్నుపోటు పొడిచింది. జ్యోతి మల్హోత్రా ఈ దేశాన్ని నాశనం చేయాలని కలగన్నది. జ్యోతి మల్హోత్రా పూరి వెళ్ళడానికి కారణం కూడా ఊహల్లో విధ్వంసం ఉండి ఉంటుంది. జ్యోతి మల్హోత్రా సికింద్రాబాద్ రావడానికి కారణం కూడా ఖచ్చితంగా విధ్వంసానికి కుట్రే అయి ఉంటుంది. యూట్యూబర్ నెపంలో, ట్రావెలింగ్ నెపంలో జ్యోతి మల్హోత్రా చాలాసార్లు పాకిస్తాన్కి వెళ్ళొచ్చింది. 2024లోనే చాలాసార్లు ఒక 3 సార్లకు పైగా పాకిస్తాన్కి వెళ్ళొచ్చినట్టుగా తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రా చేసిన కుట్రల గురించి తెలిస్తే నిజంగానే మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఇట్లాంటి దేశద్రోహి మన దగ్గర ఉందా అని. చైనాకు కూడా వెళ్ళొచ్చింది, ఎందుకంటే చైనాకి పాకిస్తాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. జ్యోతి మల్హోత్రాని ఇదే పాకిస్తాన్ ఎంబసీకి సంబంధించిన రహీం అనేవాడు ఉన్నాడు కదా, వాడు చైనాకి తీసుకెళ్ళిపోయాడు. పాకిస్తాన్ ఎంబసీలో జ్యోతి మల్హోత్రా చాలా మందికి చాలా క్లియర్గా తెలుసు. అందుకనే నవ్వు కనిపిస్తోంది వీళ్ళిద్దరి మధ్య. ఈ నవ్వు కనిపించడానికి వెనుక ఈ దేశానికి ద్రోహం కనిపిస్తోంది. ఎంబసీలో వీడు తెలుసా ఆమెకి, ఇది మనకు తెలియదు. ఎంబసీలో వీడు జ్యోతి మల్హోత్రాకి పరిచయం ఉంది, అది స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళ పరిచయం చూస్తే. విజువల్స్లో మీరు చూడొచ్చు, మా ఎడిటర్ ఇప్పుడు విజువల్స్ చేస్తున్నారు, విజువల్స్లో మీరు చూడొచ్చు. ఖచ్చితంగా జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లో ఆమెకి ఇచ్చిన రెస్పెక్ట్ని చూస్తేనే అర్థమవుతుంది ఈ దేశానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్తో, పాకిస్తాన్ గూఢాచారులతో, పాకిస్తాన్ ఉగ్రవాదంతో ఆమెకున్న సంబంధాలు ఏంటో చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. జ్యోతి మల్హోత్రా తండ్రి కూడా కొద్దిసేపటి క్రితం రియలైజ్ అయ్యాడు, నా కూతురు ఇటువంటి పని చేస్తుందని నేను ఊహించలేదని. పాపం ఆయన ఏదో అనుకున్నాడు, పొద్దున అన్యాయంగా నా బిడ్డను అరెస్ట్ చేశారని మాట్లాడారు. వాళ్ళు చూస్తే సీన్ రివర్స్ అయింది. జ్యోతి మల్హోత్రా ఈ దేశాన్ని అమ్మేసింది, ఈ దేశాన్ని అమ్మేయడానికి కుట్ర చేసింది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఇంతకంటే సాక్ష్యాలు అక్కర్లేదు. వాడు చూడు ఇక్కడ కేక్ కట్ చేస్తాడు, మీకు కేక్ ఫొటోస్ కోసం నేను రౌండప్ చేస్తున్నా. ఇక్కడ కేక్ కట్ చేస్తాడు. ఏ రోజు పహల్గామ్లో మన వాళ్ళు 26 మంది చనిపోతే ఇక్కడ చూడు వాడితో ఏమే చెట్టా పట్టాలు వేసుకొని నవ్వుతూ తిరుగుతుంది. ఇది పాకిస్తాన్ ఎంబసీ ఏరియానే, ఇదంతా పాకిస్తాన్ ఎంబసీ ఏరియానే. మీరు చూసిన ఈ ప్లేస్ అంత ఉంది కదా, ఇది పాకిస్తాన్ ఎంబసీ ఏరియానే. పాకిస్తాన్ ఎంబసీలో తన సొంతింట్లో ఉన్నట్టుగా ఉంది. చాలా క్లియర్, జ్యోతి మల్హోత్రా ఈ దేశాన్ని నాశనం చేయడానికి, ఈ దేశంలో విధ్వంసాన్ని సృష్టించడానికి డబ్బులకు అమ్ముడుపోయి ఈ దేశాన్ని నాశనం చేసే కుట్ర చేసింది జ్యోతి మల్హోత్రా. ఇటువంటి జ్యోతి మల్హోత్రాని ఏం చేయాలి? ఏం చేస్తే ఈ జ్యోతి మల్హోత్రాలు నాశనం అయిపోతారు? ఇవాళ దేశంలో ఇప్పటివరకు 7 మంది గూఢాచారులను అరెస్ట్ చేశారు. ఈ గూఢాచారులందరికంటే అతిపెద్ద శిక్ష పడాలి జ్యోతి మల్హోత్రా కని నేను కోరుకుంటున్నాను. మీరు కోరుకుంటే ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.